సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్రిప్టోలో మనము ఆప్షన్ బయింగ్ అనేది ఏ విధంగా చేయాలో, సో ఇప్పుడు ప్రాక్టికల్లీ నేను కూడా మీ ముంగట ఒక ఆప్షన్ ట్రేడింగ్ చేస్తా, అంటే ఆప్షన్ బయింగ్ అనేది చేస్తా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రో, ఎందుకంటే గైస్ మనకు క్రిప్టో అనేది 24 అవర్స్ మార్కెట్ అనేది ఓపెన్ ఉంటది కాబట్టి, సో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీరు ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తా, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. జస్ట్ 15 మినిట్స్ లో మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది బ్రో. ఓకే, సో ఈ విధంగా అయితే మన ముంగట ఇంటర్ఫేస్ అనేది ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, నా దగ్గర అమౌంట్ చూసుకోవచ్చు ఎంత ఉన్నాయి బ్రో. జస్ట్ 1200 రూపీస్ అనేవి ఉన్నాయి బ్రో ఇక్కడైతే. సో ఇది నా ఏంటంటే జస్ట్ ఇది మనం వీడియోస్ చేయడానికి కోసం, ఇట్లా మీకు డెమో లాగా చూపించడం కోసం ఈ అకౌంట్ అయితే యూజ్ చేస్తా. నా మెయిన్ అకౌంట్ డిఫరెంట్ అయితే ఉంటది, దాంట్లో కొంచెం హెవీ అమౌంట్ అయితే మెయింటైన్ చేస్తాను నేను మీకు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఇక్కడ ఎట్లయినా 0 కనిపించచ్చు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు యాడ్ చేసుకోలేదు కాబట్టి. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ మనీ అని ఆప్షన్ అనేది ఉంది. సింపుల్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం మనీ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటది అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఉంటది. సో సింపుల్ ఇక్కడ మనం ఏంటంటే చాలా సింపుల్ గా అయితే యూపీఐ ఆప్షన్ అనేది ఉంటది అన్నట్టు మనకు. ఓకే, సో ఇక్కడ యూపీఐ తో ఏంటంటే మనము అప్ టు 1 lakh వరకు చేసుకోవచ్చు. అదే మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే నో లిమిట్ ఎంతన్నా చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా? సో ఇక్కడైతే నేను యూపీఐ తో చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా టైప్ చేసేయండి. ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత టైప్ చేయండి, సరేనా? దాని తర్వాత ఇక్కడ మీరు మీ యూపీఐ ఐడి అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు యాడ్ అని ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో మీరు గూగుల్ పే యూజ్ చేసినా, ఫోన్ పే యూజ్ చేసినా అక్కడ మీకు మీ యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది కదా. అండ్ గుర్తు పెట్టుకోండి బ్రో, సో మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారో దాందే యూపీఐ ఐడి అనేది యాడ్ చేయండి. అప్పుడే మీకు మీ మనీ అనేవి యాడ్ అవుతాయి అండ్ విత్డ్రా కూడా అవుతాయి అన్నట్టు, లేదంటే అవ్వవు, గుర్తు పెట్టుకోండి, సరేనా? దాని తర్వాత సింపుల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పే అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ఇప్పుడు నేను ఫోన్ పే లకి అయితే రీడైరెక్ట్ అయిపోతాను. సో మీరు ఒకవేళ గూగుల్ పే యూపీఐ ఐడి ఇస్తే మీరు గూగుల్ పే లకి అయితే రీడైరెక్ట్ అనేది అయిపోతారు అన్నట్టు. సో ఇక్కడ నేను ఫోన్ పే లకి రీడైరెక్ట్ అయిపోతాను. సో అక్కడ నేను పే చేయగానే ఇన్స్టెంట్లీ నాకు మనీ అనేవి యాడ్ అయిపోతాయి గైస్ ఇక్కడైతే, సరేనా? సో బట్ ఇప్పుడైతే యాడ్ చేసుకుంటాలే, ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఇది నా సింపుల్ ఏంటంటే చిన్న డెమో అకౌంట్ అన్నట్టు. నేను మెయిన్ అకౌంట్ లో ఆల్రెడీ ఉంటాయి దాంట్లో. ఓకే, సో ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు ముంగట లైవ్ లో ఆప్షన్ బయింగ్ అనేది మనం ఏ విధంగా చేయాలో చూసుకుందాం. దాని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆప్షన్ సెల్లింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజు మనం ఆప్షన్ బయింగ్ గురించి అయితే నేర్చుకుందాం, సరేనా? సో ఇప్పుడు మనము ఆప్షన్ బయింగ్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ చేయడం కోసం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కింద మార్కెట్స్ అని ఆప్షన్ అనేది కనిపిస్తుంది గైస్. సింపుల్ గా మనం ఏం చేయాలంటే దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూసుకోవచ్చు, మనకు ఇక్కడ కొంచెం ఈ విధంగా స్లైడ్ చేస్తే ఇక్కడ మనకు ఫ్యూచర్స్ ఉంటది అండ్ ఆప్షన్స్ అనేది ఉంటది. సో ఇక్కడ మనం ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు, ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఫ్యూచర్ ట్రేడింగ్ పైన ఆల్రెడీ నేను వీడియో చేసిన, సో మీరు చూడొచ్చు, ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాం మీకు. ఈ రోజు ఏంటంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చూసుకుందాం, అంటే ఈ రోజు ఆప్షన్ బయింగ్ అనేది చూసుకుందాం. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆప్షన్ సెల్లింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, డోంట్ వరీ, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు, నాకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనము ఆప్షన్ చైన్ అని అంటాం గైస్. ఒక నిమిషం, సో దీన్ని మనము ఏంటంటే ఆప్షన్ చైన్ అని అంటాం. సో ఇక్కడ మీకు చాలా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అస్సలు కన్ఫ్యూజన్ అవ్వద్దు, నేను ఇప్పుడు మీకు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే బ్రో మనకు 2 టైప్స్ అయితే ఉంటాయి అన్నట్టు. కాల్, ఇగో ఇక్కడ ఇవి వీటిని మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్రైజెస్ ని కాల్ ప్రైజెస్ అంటాం. ఈ లెఫ్ట్ సైడ్ లో ఈ రైట్ సైడ్ లో ఉన్న ప్రైజెస్ ని మనము ప్రైజెస్ అని అంటాం. ఈ మధ్యలో ఏవైతే ఇగో ఈ ప్రైజెస్ ఉన్నాయో వీటిని మనం స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాం గైస్. ఓకే, క్లియర్ అయిపోయింది కదా. సో మీకు ఇప్పుడు కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది కూడా అర్థం అవ్వకపోవచ్చు, సింపుల్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే లైన్ ఉంది దీన్ని మనము ఇప్పుడు ఈ మధ్యలో లైన్ ఉంది ప్లస్ ఈ మధ్యలో ఒక ఇది చూసుకోవచ్చు, ఈ నెంబర్ అయితే ఉంది కదా. దీన్ని ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంటే ప్రజెంట్ మార్కెట్ ఎక్కడైతే రన్ అవుతుందో అది అన్నట్టు, ఇది స్ట్రైక్ ప్రైస్, ఇది ఎట్ ద మార్కెట్. ఓకేనా, స్ట్రైక్ ప్రైస్ అని అంటాం దీన్ని. ఓకే, సో ఇక్కడ పైన అయితే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు బిట్ కాయిన్ ఉంటది అండ్ ఇథీరియం అనేది ఉంటది. మనం ఆప్షన్స్ అనేవి బిట్ కాయిన్ లో లేదా ఇథీరియం లోనే చేయొచ్చు. ఈ టూ మార్కెట్స్ లోనే చేయొచ్చు, పెనీ కాయిన్స్ లో అయితే చేయలేమన్నట్టు, గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు బిట్ కాయిన్ లో చేయాలనుకుంటే ఒకసారి బిట్ కాయిన్ పైన క్లిక్ చేసుకుంటే మీకు బిట్ కాయిన్ ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈటీహెచ్ అంటే ఇథీరియం, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇథీరియం ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది గైస్. ఓకే, సరే, సో ఇక్కడైతే సింపుల్ గా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇవి ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో వీటిని
మేము కాల్ ప్రైజెస్ అంటాం, వీటిని మనం పుట్ ప్రైజెస్ అంటాం. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు కాల్ అండ్ పుట్ అంటే ఏంది బ్రో అని. సింపుల్ గైస్, మార్కెట్ అయితే ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్తది కదా, బుల్లిష్ ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తుందో అప్పుడు మనము ఇక్కడ కాల్ ప్రైజెస్ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఎప్పుడైతే మార్కెట్ బియరిష్ ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఫాలింగ్ అవుతుంటది కదా, అప్పుడు మనము ఇక్కడ చూసుకోవచ్చు ఈ పుట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా, ఈ పుట్ ప్రైజెస్ నుంచి మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం గైస్. క్లియర్ అయిపోయింది కదా. ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుంది అప్పుడు మనం కాల్ ప్రైజెస్, ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుందో అప్పుడు మనం పుట్ ప్రైజెస్. సింపుల్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు బ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తుంది అనుకో, ఇప్పుడు బులిష్ అంటే ఈ విధంగా ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది, అంటే బులిష్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేస్తుంది, అంటే మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది, మార్కెట్ పైకి అయితే వెళ్తుంది. ఇప్పుడు నువ్వు అన్నావు ఏమన్నావు అంటే ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి బ్రో అని అన్నావు. బట్ ఇక్కడ కాల్ సైడ్ తీసుకుందాం అంటే ఇక్కడ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా బ్రో, చాలా ఉన్నాయి ఇక్కడ. సో నేను ఏ ప్రైస్ లో ఎంట్రీ తీసుకుంటే బెటర్ బ్రో అని ఇక్కడ మీకు ఈ డౌట్ వస్తుంది. సింపుల్ గైస్, మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఎప్పుడైతే మీరు మార్కెట్ లో కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటారో అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది ఏదైతే లైన్ ఉందో ఈ వైట్ కలర్ లైన్, వీటి పైన ప్రైజెస్ నుంచి మీరు ఎంట్రీ తీసుకోండి. దీంట్లో ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనకు టైం డికే అనేది కొంచెం తక్కువ మనకు వర్క్ అవుతుంది అన్నట్టు. టైం డికే అంటే ఏంటంటే టైం కూడా మనకు దీంట్లో వర్కింగ్ అనేది ఉంటది బ్రో. టైం కూడా మనకు ఏంటంటే లాస్ చేస్తూ ఉంటది. ఆప్షన్ బయింగ్ లో, ఆప్షన్ సెల్లింగ్ లో అయితే మనకు టైం అనేది మన ఫేవర్ లో అయితే వర్క్ అవుతుంది. ఓకే, నేను మీకు నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వీడియోని, ఛానల్ ని, సరేనా. సో ఇదే విధంగా మార్కెట్ ఎప్పుడైతే బియరిష్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటూ ఈ విధంగా ఫాలింగ్ సైడ్ వస్తూ ఉంటది కదా, సో అప్పుడు మనము ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో దీంట్లో మీకు మళ్ళీ డౌట్ వస్తుంది బ్రో, ఒకవేళ పుట్ సైడ్ తీసుకుంటే ఏ నెంబర్స్ కి వెళ్ళి తీసుకోవాలి బ్రో అని. గుర్తుపెట్టుకోండి, మనము కాల్ సైడ్ తీసుకుంటే ఏమనుకున్నాం, ఈ లైన్ కి పైన వాటి నుంచి ఎంట్రీ తీసుకోవాలి అని అనుకున్నాం. అదే విధంగా పుట్ సైడ్ తీసుకోవాలంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ అయిపోతుంది, అంటే ఈ లైన్ కి కింద దాంట్లో అయితే ఎంట్రీ తీసుకోవాలి. అర్థమైంది కదా. ఎప్పుడైతే కాల్ సైడ్ తీసుకుంటామో ఈ పైన దాంట్లో ఎంట్రీ తీసుకోవాలి, పుట్ సైడ్ తీసుకుంటే కింది దాంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు మనకు కింది దాంట్లో ఎంట్రీ తీసుకుంటే, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే అప్పుడు మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీటిలో మనకు టైం డిక్ అనేది తక్కువ ఉంటది, కాల్ లో పైన దాంట్లో టైం డిక్ తక్కువ ఉంటది. ఒకవేళ మీరు దీంట్లో గనక తీసుకుంటే మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుంది కదా. వీటి ప్రీమియం ప్రైసెస్ చూసుకోండి. ఒక నిమిషం, నేను మళ్ళీ ఓపెన్ చేసుకుంటా చార్ట్. చూసుకోవచ్చు వీటి ప్రీమియం ప్రైసెస్ చూసుకోండి. ఇప్పుడు పుట్ సైడ్ ఒకవేళ పైన సైడ్ ఇగో ఈ పైన నెంబర్స్ లో తీసుకుంటే చాలా తక్కువ పైసలకు వచ్చేస్తాయి, చాలా తక్కువ ధరకైతే వచ్చేస్తాయి. ఇక్కడ అంటే ఏంటంటే దీంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ నేను కాల్ సైడ్ కింది దాంట్లో తీసుకున్నాను అనుకోండి బ్రో, చూసుకోవచ్చు వీటి ప్రైసెస్ చూసుకోవచ్చు. ఒక్క నిమిషం. సో ఇగో వీటి ప్రైసెస్ చూసుకోవచ్చు ఎంత తక్కువ ఉన్నాయో, $0.1, $0.4 ఈ విధంగా ఉన్నాయి. అది ఇక్కడ పైన చూసుకోవచ్చు $23, $6, $80 ఈ విధంగా అయితే ఉంటాయి. కొంచెం మనకు ప్రీమియం ఎక్కువ పోతుంది, కానీ మనకు ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు గైస్. ఎప్పుడైనా మనకు ప్రాఫిట్ కావాలి, అర్థమవుతుంది కదా, లాస్ అనేది చూసుకోవచ్చు. తక్కువ దొరుకుతుంది కదా అని మీరు వేస్ట్ గా లాస్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకొని లాస్ చేసుకోకండి, ముందే చెప్తున్నా. సో ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ గురించి అయితే అర్థం అయిపోయింది కదా బ్రో, సింపుల్ గా అర్థమైపోయింది కదా. అండ్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంటది అంటే ఇక్కడ మనకు ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఏంటంటే మనకి ఇది ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటాయి అన్నట్టు దీంట్లో. ఈ రోజు డేట్ 20 బ్రో, ఈ రోజు ఓకే డేట్ 20, ఈ రోజు చూసుకోవచ్చు, ఈ రోజు ఎక్స్పైరీ అన్నట్టు. ఇది అర్థమవుతుంది కదా. సో మీరు ఒకవేళ రేపటి ఎక్స్పైరీలో తీసుకోవాలనుకుంటే రేపటి రోజు ఎక్స్పైరీ కూడా తీసుకోవచ్చు. లైక్ 21 ఇగో రేపటిది, 22, 26 ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను 21 డేస్ అంటే రేపటి కోసం అంటే రేపటి ఎక్స్పైరీలో తీసుకోవాలనుకుంటున్నా. సో 21 పైన క్లిక్ చేసుకుంటే నాకు 21 ది ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్పైరీ అంటే ఏంది బ్రో అని కూడా మీకు డౌట్ వస్తుంది. సింపుల్ గైస్, ఎక్స్పైరీ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు దీంట్లో కూడా ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఉంటాయి గైస్ ఆప్షన్స్ లో కూడా. అంటే ఇవి కాంట్రాక్ట్స్ అన్నట్టు. ఆప్షన్స్ అంటేనే ఒక వన్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒకవేళ ఇక్కడ మనకు టైమింగ్ అనేది ఇస్తాడు వీడు, ఈ రోజు 5:30 ఏమో ఈ మొత్తము ఎక్స్పైర్ అయిపోతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. మీరు దీంట్లో ట్రేడింగ్ చేస్తే 5:30 లోపే ట్రేడింగ్ చేయాలి, అప్పుడు మీకు ప్రాఫిట్ అవుతుంది. 5:30 లోపే క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మీరు 5:30 అయ్యే వరకు వెయిట్ చేస్తే వేస్ట్ గా లాస్ అవుతారు అన్నట్టు, ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోతుంది కాంట్రాక్ట్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మీరు కొంచెము నెక్స్ట్ డే కాంట్రాక్ట్ లేదంటే 2 days ఈ విధంగా కాంట్రాక్ట్ తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు నేను 21st ది తీసుకుంటా కాంట్రాక్ట్, ఓకేనా. చూసుకోవచ్చు 21st ది పెట్టుకున్నా ఇక్కడ నేను. సో ఇదేంటంటే రేపు 5 o'clock ఎక్స్పైర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు సేఫ్ సైడ్ అయితే ఉంటుంది దీంట్లో ట్రేడింగ్ చేస్తే. బట్ దీంట్లో ఏంటంటే మనకు కొంచెము ప్రీమియం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు, గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది. సో ఆప్షన్ చైన్ గురించి అర్థమైపోయింది అని ఆశిస్తున్నా. సో ఒకవేళ అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి, ఇంకా డీటెయిల్ గా సపరేట్ గా వీడియో చేద్దాం ఈ టాపిక్ పైన, సరేనా. సో ఈ విధంగా అయితే మనకు ఆప్షన్ చైన్ అనేది ఉంటది బ్రో. సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీరు ట్రేడ్ తీసుకునే ముందు ఫస్ట్ చార్ట్స్ అయితే చూసుకోవాలి బ్రో. చార్ట్స్ ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మార్కెట్ పైకి వెళ్తుందా, లేదంటే కిందికి వస్తుందా, లేదంటే ఈ విధంగా సైడ్ బేస్ అక్కడనే ఉంటుందా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని మార్కెట్ ఎప్పుడైతే ఈ విధంగా సైడ్ బేస్ ఉంటది కదా, అంటే అక్కడనే ఈ విధంగా బాక్స్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేస్తుంది
ఉంటది కదా, సో ఆ రోజైతే మీరు ట్రేడింగ్ చేయకండి, వేస్ట్ గా లాస్ అవుతారు. ఎప్పుడు ట్రేడింగ్ చేయాలంటే మనకు ఈ విధంగా బుల్లిష్ ప్యాటర్న్ అన్న ఉండాలి, లేదంటే ఈ విధంగా బియరిష్ ప్యాటర్న్ అన్న ఉండాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే మార్కెట్ లో ప్రైస్ తగ్గాలన్నా లేదన్నా పెరగాలి, అప్పుడే మనకు ప్రాఫిట్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఒకవేళ అక్కడనే కన్సోలిడేట్ చేసింది అనుకోండి మార్కెట్ ప్రైస్ పెరగదు, కింద మీద అక్కడనే ఉంటది. సో వేస్ట్ గా టైం డికే వల్ల మనం లాస్ అవుతాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం చార్ట్స్ చూసుకుందాం. చార్ట్స్ చూడడానికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు చార్ట్స్ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది బ్రో. ఓకే, సో సింపుల్ గా నేను చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఆప్షన్ చార్ట్ అనేది ఓపెన్ అయింది. సో వీటిని ఫస్ట్ నేను డిలీట్ చేసుకుంటా. చూసుకోవచ్చు ఆప్షన్ చార్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను 5 మినిట్ టైం ఫ్రేమ్ లో అయితే చూసుకుంటున్నా, 5 మినిట్ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ నాకు సారీ ఇది ఫ్యూచర్ చార్ట్ అన్నట్టు గైస్. ఓకే, ఆప్షన్ చార్ట్ నేను మీకు నెక్స్ట్ చూపిస్తా. దాంట్లో మనకు 2 చార్ట్స్ ఓపెన్ అవుతాయి ఆప్షన్ ది. ఓకే, ఈ విధంగా 2 ఓపెన్ అయితే నేను మీకు చూపిస్తా. ఇది మనకు ప్రీమియం చార్ట్. ఎప్పుడైనా సరే మనము ప్రీమియం చార్ట్ ని చూసుకోవాలి. సో చూసుకోవచ్చు ఇథీరియం లో తీసుకుంటున్నాం కాబట్టి ఇథీరియం. ఓకే, ఒకవేళ మీరు బిట్ కాయిన్ లో తీసుకోవాలంటే ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు బిట్ కాయిన్ కూడా వచ్చేస్తుంది, బిట్ కాయిన్ చార్ట్. సో ఇక్కడ నేను ఇథీరియం లో తీసుకుంటున్నా, ఇథీరియం చార్ట్ ని అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే, సో ఇది మనకి ఏంటంటే ఇది మనకు ఫ్యూచర్ చార్ట్ అన్నట్టు. సో దీంట్లో మనము ఎనాలిసిస్ చేయాలి, మార్కెట్ ఎట్లా బిహేవ్ అవుతుందో చూసుకోవచ్చు. ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ కొంచెం ఈ విధంగా ఒక చిన్నగా సపోర్ట్ తీసుకోండి, దాని తర్వాత మళ్ళీ కొంచెం పైకి పోయింది, బట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాలింగ్ అనేది అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం ఫాలింగ్ అనేది ఈ విధంగా బియరిష్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో ఇంకా కొంచెం మనం డీటెయిల్ గా ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది నేను చెప్పిన కదా కొంచెం బాక్స్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేస్తుంది బ్రో. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, వీటితోనే రెక్టాంగిల్ తోని గీసి డ్రా చేసి చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ బాక్స్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి జోన్ లో చెప్పుకున్నాం కదా, ఇలాంటి జోన్ లో మనము ట్రేడింగ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఇగో చూసుకోవచ్చు ఇక్కడనే కింద మీద అక్కడనే అవుతుంటది అన్నట్టు. సో దీంట్లో మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే ఇదంతా మొత్తం కన్సాలిడేట్ జోన్ లో అయితే ఉంది మార్కెట్. సో మనం ఎప్పుడు ఎలాంటప్పుడు ట్రేడ్ చేయాలంటే ఇగో చూసుకోవచ్చు, ఇగో ఇట్లున్నప్పుడు ట్రేడ్ చేయాలి. మార్కెట్ చూసుకోవచ్చు ఈ విధంగా మంచిగా బుల్లిష్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది. ఇలాంటి ప్యాటర్న్స్ లో మనం చేస్తే ఏంటంటే మనకు మంచిగా ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లాగా ఇట్లా క్రియేట్ చేసుకుంటూ అక్కడనే తిరుగుతుంది అనుకోండి, ఇలాంటి దాంట్లో తీసుకోకపోవడమే బెటర్ అన్నట్టు గైస్. బట్ ఎనీవేస్ ఇప్పుడు నేను మీకు ఒక డెమో లాగా తీసుకొని కూడా చూపిస్తా, డోంట్ వరీ. సరేనా, ఎట్లా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తా మీకు, చూస్తుండండి. చూసుకోవచ్చు మనకు మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్ ఫాలింగ్ అవుతుందో ఈ విధంగా ఫాలింగ్ అవుతుందో అప్పుడు మనం పుట్ సైడ్ తీసుకుంటాం, ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్తుందో అప్పుడు మనం కాల్ సైడ్ తీసుకుంటామని. సో ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తా, పుట్ సైడ్ తీసుకుంటా. సో తీసుకోవడానికి నేను ఏం చేస్తా, ఒకసారి బ్యాక్ వచ్చేస్తా, అంటే మళ్ళీ నేను ఆప్షన్ చైన్ లకి అయితే వచ్చేస్తా. సో అర్థమైంది కదా, ఈ విధంగా మార్కెట్ ఫాలింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంది, మనము ఈ పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఈ పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. పుట్ సైడ్ కూడా దేంట్లో తీసుకోవాలి, ఇగో ఈ ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ కి కింద దాంట్లో అయితే మనం ఎంట్రీ తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, సో ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటా. చూసుకోవచ్చు ఈ స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకుంటున్నా. ఒక్కసారి దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆప్షన్ సెల్లింగ్ ఉంటది, ఆప్షన్ బయింగ్ ఉంటది బ్రో. సో ఈ రోజు ఏంటంటే నేను మీకు ఆప్షన్ బయింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ గురించి మీకు సపరేట్ గా వీడియో చేస్తా. ఆప్షన్ సెల్లింగ్ ఇంకా చాలా మంచిగా ఉంటది. ఆప్షన్ సెల్లింగ్ లో మనకు 200x వరకు, ఇథీరియం లో అయితే 100x, బిట్ కాయిన్ లో అయితే 200x వరకు మీకు లెవరేజ్ దొరుకుతుంది అన్నట్టు. అదే మనకు ఆప్షన్ బయింగ్ లో లెవరేజ్ అనేది దొరకదు. బట్ ఏంటంటే దీంట్లో మనకు కొంచెం ఫండ్స్ ఎక్కువ అంత ఏం అవ్వవు, ఎక్కువ మనకు అవసరం ఉండే. బట్ దీంట్లో ఏంటంటే మనకు టైం డికే అనేది ఉంటది కాబట్టి ఆప్షన్ బయింగ్ అనేది కొంచెం రిస్కీగా అయితే ఉంటది. ఓకే, సో నాకు కమెంట్ అయితే చేయండి, ఆప్షన్ సెల్లింగ్ పైన వీడియో చేయి బ్రో అని. ఆప్షన్ సెల్లింగ్ పైన కూడా మీకు వీడియో తీసుకొస్తా బ్రో. ఈరోజు మనం ఆప్షన్ బయింగ్ అనేది చేస్తున్నాం, అందుకే బై పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే లాట్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అన్ని లాట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లాట్స్ ఉంటాయి. సింపుల్ ఇక్కడ నేను 100% పైన క్లిక్ చేసుకుంటే నాకు నా అమౌంట్ బట్టి ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ వచ్చేస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ 69 లాట్స్ అనేవి వస్తున్నాయి. బట్ నేను ఇంత ఏం తీసుకోను, జస్ట్ ఎంత అంటే ఒక 20 లాట్స్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, జస్ట్ 20, ఎందుకంటే డెమో కోసం చేస్తున్నా. అండ్ మార్కెట్ కూడా టోటల్ ఈ విధంగా బాక్స్ ప్యాటర్న్ అయితే అవుతుంది కాబట్టి, సో ఈ రోజు ఇప్పుడు ఏంటంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు, అందుకోసం ఎక్కువ రిస్క్ కూడా వద్దు వేస్ట్ గా. ఓకే, జస్ట్ 20 లాట్స్ అనేవి తీసుకుంటున్నాను.
20 కూడా వద్దు, ఇంకేం చేద్దామంటే 10 తీసుకుందాం, ఇంకా బెటర్. ఓకే, 10 తీసుకుంటాను. సరేనా, 10 తీసుకుంటున్నా. సో దాని తర్వాత ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్ కూడా ఉంటది. ఒకవేళ లిమిట్ ప్రైస్ తో తీసుకోవాలంటే ఈ విధంగా క్లిక్ చేసుకొని లిమిట్ ప్రైస్ తో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్కెట్ తోనే తీసుకుంటా, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. లాట్స్ మళ్ళీ 10 సెట్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ మీరు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా పెట్టుకోవచ్చు గైస్ మీరు. ఓకే, సో నేను మీకు తర్వాత పెట్టి చూపిస్తా. దాని తర్వాత సింపుల్ ఇక్కడ ఏంటంటే బై పైన క్లిక్ చేసుకుంటా. అండ్ గుర్తు పెట్టుకోండి బ్రో, ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ లాట్స్ తీసుకునే ముందు మంచిగా మీరు రిస్క్ మేనేజ్మెంట్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే మీరు ఎన్ని లాట్స్ తీసుకోవాలి ఏంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి, సరేనా. సో ఎడ్డిమార్ గుడ్డి తీసుకుంటే వేస్ట్ గా లాస్ అవుతారు, ముందే చెప్తున్నా. ఓకే, దాని తర్వాత ఏంటంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ 66% ఆఫ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని డెఫినెట్లీ యాక్టివేట్ చేసుకోండి బ్రో. ఇక్కడ డన్ పైన క్లిక్ చేసుకుంటే నాకు ఇది యాక్టివేట్ అయిపోతుంది. అంటే 66% నాకు ఫీ అనేది తగ్గిపోతుంది ఇది ఆన్ చేసుకుంటే. అండ్ నేను ఇచ్చిన లింక్ తో చేసుకుంటే ఇంకా మీకు ఇంకా 10% ఇంకా ఆఫ్ నడుస్తుంది. అంటే టోటల్ గా మీకు 76% మీకు ఇక్కడ ఫీ అనేది కట్ కాదు. అర్థమవుతుంది కదా, చాలా తక్కువ ఫీ అనేది తగులుతుంది. గుర్తు పెట్టుకోండి, నేను ఇచ్చిన లింక్ తో చేసుకుంటే నాకు కూడా మీరు చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది అన్నట్టు, సరేనా. సో ఇంకా సింపుల్ గా ఏం చేసామంటే ఇక్కడ బై పైన క్లిక్ చేసేస్తాం బ్రో. బై పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ అనేది చేసేస్తాం. చూసుకోవచ్చు ఇక్కడ నేను ట్రేడ్లు అయితే ఎంటర్ అనేది అయిపోయినా, ఆర్డర్ ఫిల్డ్ అనేది అయిపోయింది. సో ఇక మనం ఏం చేసామంటే ఇక్కడ సింపుల్ గా చార్ట్స్ లకి అయితే వచ్చేద్దాం. చార్ట్స్ లకి అయితే వచ్చేసినాయి ఇక్కడ. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ నాకు పుట్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది బ్రో. సో ఇప్పుడు మార్కెట్ అనేది మనకి ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అవుతుంది. అంటే ఫాలింగ్ అనేది దీంట్లో అవ్వాలి. ఇది మనకు ఇథీరియం చార్ట్, ఇది ఏంటంటే ప్రీమియం చార్ట్. సో దీంట్లో మనకు ప్రీమియం ప్రైస్ పెరగాలి, దీంట్లో ఏంటంటే ఫాలింగ్ అవ్వాలి, అప్పుడే మనకు ప్రాఫిట్ అవుతుంది. అంటే దీంట్లో మనకు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఈ విధంగా ఫాలింగ్ అయింది అనుకోండి, ఇది ఆటోమేటిక్లీ ఈ ప్రీమియం ప్రైస్ పెరుగుతూనే ఉంటది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్ మనకు. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మన ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది బ్రో. ఈ విధంగా అయితే ఉంటది. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవాలంటే సింపుల్. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ కి అయితే వచ్చేద్దాం మనం. ఓకే, హోమ్ పేజ్ కి వచ్చేద్దాం. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు యారో ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసేయాలి గైస్. ఓకే, సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటున్నాం అన్నట్టు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడికి వెళ్ళి మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో సింపుల్ ఇక్కడ నేను ఏంది ఒక 15% స్టాప్ లాస్, లేదంటే 10% స్టాప్ లాస్, 20% టార్గెట్ అనేది పెట్టుకుంటా. ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. లేదంటే మీరు మాన్యువల్లీ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. చూసుకోవచ్చు టార్గెట్ 24 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను ఒక 40 పెట్టుకుంటా. 40, సో 40 పెట్టుకుంటే జస్ట్ $1 టార్గెట్, సింపుల్ గా జస్ట్ $0.35 నా స్టాప్ లాస్ అన్నట్టు. ఈ విధంగా మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉంటది. మీరు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే రిస్క్ మేనేజ్మెంట్ మీరు ఒక మినిమం 1:3 అనేది పెట్టుకోండి డెఫినెట్లీగా. మీ రిస్క్ ఒక 10 రూపాయలు ఉంటే మీరు టార్గెట్ అనేది ఒక 30 రూపాయలు తీసుకోవాలి, అప్పుడే మీరు ఎట్ ది ఎండ్ ప్రాఫిట్ లో అయితే ఉంటారు. అర్థమవుతుంది కదా. సింపుల్ ఇప్పుడు కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్స్ కూడా నాకు సెట్ అనేది అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మన చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇగో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మన చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది, చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనకు ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా ప్రతి ఒక్కటి చూడనీకైతే కనిపిస్తుంది బ్రో ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళి మనకు ఎంత ప్రాఫిట్ అవుతుంది ఏందనేది చూడనీకైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చు మార్కెట్ కొంచెం మూవ్ అయింది పైనకి. సో ఇక్కడ ఇంకా ప్రాఫిట్ ఇక్కడ కనిపించకపోవడానికి రీజన్ కొంచెం సిగ్నల్ ఇష్యూ కూడా అవ్వచ్చు, అర్థమవుతుంది కదా. సో కొంచెం గ్లిచ్ కూడా ఉంటది ఒక్కొక్కసారి. సో ఒక్కసారి హోమ్ కి వచ్చి మీకు చూపిస్తా ఈ విధంగా చేసుకొని. ఓకే, సో మళ్ళీ ఒకసారి చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం మనము. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఎంత ఫాలింగ్ అవుతుంటే మనకు అంత ప్రాఫిట్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు గైస్, సరేనా. సో ఇక్కడ ఇగో ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తలేదు, ఎందుకంటే ఇది కొంచెం గ్లిచ్ వల్ల కనిపిస్తలేదో ఏందో నాకు. చిన్న తీసుకున్నాం కదా లాట్స్ కూడా, అందుకోసం అనుకుంటా. సరే, సో ఇప్పుడు ఒకవేళ మీరు మాన్యువల్లీ ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎట్లా ఎగ్జిట్ అవ్వాలో కూడా చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకున్నామో ఇగో ఇక్కడ మన స్టాప్ లాస్ కూడా వచ్చేసింది. అండ్ ఇంకో కొంచెం కిందికి చేస్తే చూసుకోవచ్చు పైన మన టార్గెట్ కూడా ఉంది అన్నట్టు. ఈ విధంగా మన స్టాప్ లాస్ టార్గెట్స్ కూడా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ ని ఈ విధంగా కిందికి పైనకి అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది. ఒకవేళ మీరు మాన్యువల్లీ ఎగ్జిట్ అయిపోవాలి బ్రో ఈ ట్రేడ్ లోకి వెళ్ళాలనుకుంటే సింపుల్ ఉంటది గైస్. సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ క్రాస్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఒకసారి ఈ క్రాస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో మార్కెట్
మార్కెట్ క్లోజ్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఈ ట్రేడ్ లోకి వెళ్ళి ఎగ్జిట్ అనేది అయిపోతారు గైస్. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్ గా మార్కెట్ లోకి వెళ్ళి ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా ప్రతి ఒక్కటి అర్థమైంది అని ఆశిస్తున్నా. సో ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఎనాలిసిస్ చేయాలి, ఏ విధంగా స్టాప్ లాస్ టార్గెట్స్ పెట్టుకోవాలి, ఆప్షన్ చైన్ అంటే ఏంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి బ్రో. అండ్ ఈ రోజు మనం ఆప్షన్ బయింగ్ అనేది చేసినాం. ఓకే, ఆప్షన్ బయింగ్ అనేది చేసినాం ఇక్కడ. సో నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్ పైన కూడా వీడియో తెస్తా. ఆప్షన్ సెల్లింగ్ లో మనకు లేవరేజ్ కూడా దొరుకుతుంది అండ్ మనకు ఇది చాలా సేఫ్ గా అయితే ఉంటది ఆప్షన్ సెల్లింగ్. సో నెక్స్ట్ మీకు ఆప్షన్ సెల్లింగ్ పైన కూడా తెస్తా వీడియో. నాకు కామెంట్ చేసి అయితే పెట్టండి జల్దీ తీసుకురా బ్రో అని. సో తీసుకొస్తా, సరేనా? సో వీడియో తప్పకుండా లైక్ చేయండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.